నీవే నా సర్వస్వం 4th ఎపిసోడ్. పద మేఘ, డాడీ వెయిట్ చేస్తుంటారు అని గౌతమ్ కరణ్తో ముందుకు వెళ్ళాడు. మేఘ గౌతమ్ వెనకాల వెళుతుంటే తన చెయ్యి పట్టుకొని వెనక్కి లాగి థ్యాంక్స్ ఎందుకు చెప్పావని అడిగాడు అజయ్. నేను ఎప్పుడు చెప్పాను అడిగింది మేఘ. అబ్బా, నా దగ్గరే నాటకాల, నువ్వు ముద్దు పెట్టి కొరికినప్పుడే నాకు అర్థమయ్యింది నాకు అన్నాడు అజయ్. మీకెలా తెలుసు నేను థ్యాంక్స్ అలా చెబుతాను అడిగింది మేఘ. అవన్నీ అలా తెలిసిపోతాయి, కానీ ముందు నువ్వు థ్యాంక్స్ ఎందుకు చెప్పావో అది చెప్పు అన్నాడు అజయ్. అది అని నేను అని తాతయ్య అనింది. ఎక్కడా అని వెనక్కి తిరిగాడు అజయ్. అంతే, మేఘ ఒక్క పరుగులో గౌతమ్ దగ్గరకు వెళ్ళిపోయింది. వెనక్కి తిరిగిన అజయ్కి అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో ముందరికి తిరిగి మేఘ గౌతమ్ పక్కన ఉండడంతో విషయం అర్థమై రాక్షసి అనుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఇదేనా గౌతమ్ ఇల్లు అని అడిగింది మేఘ. అవును, ఇది అంకుల్ వాళ్ళది, పక్కన ఉన్న ఇల్లు చూపించి ఇది అజయ్ వాళ్ళది అన్నాడు గౌతమ్. హో సరే, బాయ్ అన్నయ్య అంది మేఘ కరణ్తో. ఇంటికి వెళ్దాం రా మేఘ, లోపల ఇంకో అన్నయ్య ఉన్నాడు, పరిచయం చేస్తాను, మేము నలుగురం స్కూల్ డేస్ నుంచి ఫ్రెండ్స్ అని చెప్పాడు కరణ్. లేదులే అన్నయ్య, మళ్ళీ కలుస్తాను, ఇప్పుడు తలనొప్పిగా ఉంది అనింది మేఘ. అజయ్ వెంటనే గౌతమ్ వంక చూశాడు. గౌతమ్ నేను చూసుకుంటా అని సైగ చేయడంతో ఓకే బాయ్ అని మేఘాని తీసుకొని వెళ్ళిపోయాడు గౌతమ్. మేఘ వెళుతూ వెనక్కి తిరిగి కళ్ళతోనే అజయ్కు బాయ్ చెప్పింది. అది చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి ఇంటికి వెళ్ళాడు అజయ్. మేఘ ఇంటికి వెళ్ళి రంగనాథం వాళ్ళని పలకరించి వదిన ఎప్పుడు వస్తుంది అని అడిగింది. ఈవినింగ్కి వచ్చేస్తుందిరా అన్నారు మహాలక్ష్మి గారు. సరే ఆంటీ అని సుమా గారిని తీసుకొని వెళ్ళింది మేఘ రూమ్ చూపివ్వమని. రూమ్లోకి వెళ్ళి ఇదే నీ రూమ్, మీ వదిన కూడా నీతోనే ఉంటుంది సరేనా అని చెప్పి టీ తెస్తాను కొంచెం తాగు, తలనొప్పి తగ్గుతుంది మేఘ అనింది సుమ. వద్దుమా అని గారాలు పోతూ అనింది మేఘ. అంతలో గౌతమ్ టాబ్లెట్స్తో వచ్చాడు. సరే టాబ్లెట్స్ వేసుకొని రెస్ట్ తీసుకో, నేను కింద ఆంటీకి హెల్ప్ చేస్తాను అని మేఘ నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్ళారు సుమా గారు. గౌతమ్ చేతిలో నుంచి తీసుకుంటూ ఏం టాబ్లెట్స్ ఇవి అని అడిగింది మేఘ. హెడేక్ టాబ్లెట్స్, కొంచెం మత్తుగా ఉంటుంది అని మేఘకి వాటర్ ఇచ్చాడు గౌతమ్. మేఘ టాబ్లెట్స్ వేసుకొని అన్నయ్య నీతో కొంచెం మాట్లాడాలి అనింది. ఇప్పుడు ఎందుకురా, తర్వాత మాట్లాడదాం, రెస్ట్ తీసుకో అన్నాడు గౌతమ్. లేదు, మళ్ళీ మా గ్యాంగ్ నా చుట్టూ ఉంటారు, ఇప్పుడే ఒక 2 నిమిషాలు అంతే అన్నయ్య ప్లీజ్ అనింది మేఘ. సరే అని ఫోన్ చేతిలోకి తీసుకొని లేచి వెళ్ళి డోర్ వేసేసి వచ్చి మేఘ పక్కన కూర్చొని చెప్పు అన్నాడు గౌతమ్. అన్నయ్య, నేను అన్ని విషయాలు నీతోనే కదా షేర్ చేసుకుంటాను, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా, అందుకే నా మనసులో ఉన్న బాధ నీకు చెప్పాలనుకుంటున్నా అని గౌతమ్ని చూస్తూ అజయ్ గారు నాకు ముందే తెలుసు అని ఆయనని చూస్తూనే అనిపించింది, కానీ ఎక్కడ ఎప్పుడు ఎలా అని నాకే క్లారిటీ లేదు. అతని స్పర్శ నన్ను తాకితే ఏదో నేను కోల్పోయిన బంధం నా దగ్గరకు తిరిగి వచ్చినట్టు నా మనసు సంతోషంతో నిండిపోయింది. ఎందుకంత సంతోషమని అర్థం కాలేదు. నా మనసు అజయ్ గారిని వదిలి రానంటోంది. అజయ్ గారి కళ్ళల్లో నా మీద అంతులేని ప్రేమ కనిపిస్తుంటే తనని వదిలి రాలేకపోయానన్నయ్య అని గౌతమ్ భుజం మీద వాలి మేఘ ఏడుస్తుంటే మేఘ కన్నీళ్లు తుడిచి, ఎందుకంటే నీ ఊపిరి అజయ్ అయితే వాడి ప్రాణం మేఘ కాబట్టి, రెండిటిలో ఏ ఒక్కటి లేకపోయినా ఇంకొకటి ఉండదు. నేనేం చెప్తున్నానో అర్థమైంది కదా అన్నాడు గౌతమ్. అని మేఘ తల ఊపింది. ఈ అన్నయ్య మీద నమ్మకం ఉందా బంగారం అన్నాడు. చాలా అంది మేఘ. అయితే ఇంకేం ఆలోచన లేకుండా నిద్రపో అని మేఘ నిద్రలోకి వెళ్ళాక దుప్పటి కప్పి బాల్కనీలోకి వచ్చి ఫోన్ చూసుకున్నాడు గౌతమ్. ఇంకా ఫోన్ కట్టవకపోవడంతో చెవి దగ్గర పెట్టుకుని విన్నావా అన్నాడు. మొత్తం విన్నాను కానీ ముందు వచ్చి తలుపు తీ అన్నాడు అజయ్.
ఏ తలుపు అని అర్థం కాక అడిగాడు గౌతమ్. రే అంట్ల వెధవ, మీ చెల్లి రూమ్ తలుపు తీయరా అని అజయ్ తిడుతుంటే ఓకే ఓకే అని స్పీడ్గా వచ్చి తలుపు తీశాడు గౌతమ్. అజయ్ లోపలికి వచ్చి డోర్ లాక్ చేసి గౌతమ్ని ఒక చూపు చూసి మేఘా దగ్గరికి వెళ్ళాడు. మేఘా పక్కన కూర్చొని తనని చూస్తూ ఈ రాక్షసికి ఆల్రెడీ సగం గుర్తుకు వచ్చినట్టుంది గౌతమ్, కానీ పూర్తిగా తెలిసే వరకు బయటపడదు అని అజయ్ బాధపడుతుంటే ప్లీజ్ అజయ్ బాధపడకు, నువ్వు ధైర్యంగా ఉండు, నైట్కి ప్లాన్ చేసావు కదా, ఖచ్చితంగా తనకి గుర్తుకు వస్తుంది. నువ్వు ఇన్ని రోజులు ఎంత కష్టపడ్డావో తన ట్రీట్మెంట్ కోసం నాకు తెలుసురా అని అజయ్ని హక్ చేసుకున్నాడు గౌతమ్. అజయ్ కూడా గౌతమ్ని గట్టిగా హక్ చేసుకుని థ్యాంక్స్ రా అని ఫీల్ అవుతూ చెప్పాడు. సరే ఇక వెళుతాను, తను లేస్తుంది. ఈరోజు లంచ్ మీకు అమ్మ వాళ్ళు చేస్తున్నారు, అమ్మ ఆల్రెడీ ఆంటీ వాళ్ళకి చెప్పిందంట, సరేనా అని మేఘా నుదుటిన ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు అజయ్. గౌతమ్ మేఘాని చూస్తూ పక్కన ఉన్న బీన్ బ్యాగ్పై కూర్చొని ఆలోచిస్తుంటే ఫోన్ రింగ్ అయింది. దాంతో ఆలోచనలలో నుంచి స్పృహలోకి వచ్చి ఫోన్ చూశాడు. స్క్రీన్ మీద మై లవ్ అని నవ్వుతున్న వసుంధర ఫోటో చూడగానే మెల్లగా స్మైల్ ఇచ్చి లిఫ్ట్ చేశాడు. హాయ్ స్వీట్ హార్ట్, తిన్నావా అని అడిగాడు గౌతమ్. ఇప్పుడే తిన్నాను, మీరు తిన్నారా అనింది వసు. ఇంకా లేదు, తినాలి అన్నాడు గౌతమ్. మేఘా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ఏమైంది అని అడిగింది వసు. తలనొప్పి అంట, టాబ్లెట్స్ వేసుకొని రెస్ట్ తీసుకుంటాంది అని చెప్పాడు గౌతమ్. ఫోన్ సైలెన్స్లో ఉంది, అందుకే లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పాడు. ఏమైంది, తనకు ఏమైనా గుర్తొచ్చిందా, అజయ్ గారిని కలిసిందా అని ఆత్రంగా వసు అడుగుతుంటే కొంచెం గ్యాప్ ఇవ్వు వసు అని మార్నింగ్ నుంచి జరిగిందంతా చెప్పి వాడు ఆనందంగా ఉండడం 2 ఏళ్ల తర్వాత ఈ రోజు నుంచే చూశాను వసు అని గౌతమ్ చెప్పాడు. బాధపడకు గౌతమ్, అంతా మంచిగా జరుగుతుంది, సరేనా, మేఘా జాగ్రత్త, ఇప్పుడే బస్ స్టార్ట్ అయింది, ఈవినింగ్ కల్లా వచ్చేస్తాను, బాయ్ అని చెప్పింది వసు. అంతలో సమీ మేఘా అని తలుపు గట్టిగా తట్టడంతో మేఘాకి మెలకువ వచ్చి లేచింది. అది చూసిన గౌతమ్ ఈవినింగ్ కాల్ చేయి, నేను వచ్చి పికప్ చేసుకుంటా అని బాయ్ చెప్పి వెళ్ళి డోర్ తీశారు. వెంటనే సమీర గౌతమ్ని తోసుకుంటూ వచ్చి ఎన్నిసార్లు పిలవాలి మిమ్మల్ని అని అరుస్తుంటే మేఘా మాత్రం అవేవి పట్టించుకోకుండా తన నుదురు మీద చేతితో తాకి ఆ స్పర్శ ఎవరిదో అర్థమై మెల్లగా స్మైల్ ఇస్తే అది చూసి గౌతమ్ నవ్వుకున్నాడు. సమీర వాళ్ళిద్దరిని పిచ్చి చూపులు చూస్తూ నేను ఇక్కడ అరుస్తుంటే మీరు నవ్వుతున్నారు ఏంటి అని అడిగింది. రాక్షసి, ఎందుకే అలా అరుస్తావు, ఎన్నిసార్లు చెప్పినా అరవడం మాత్రం మానవు అని సమీర తల మీద ఒక్కటి వేశాడు గౌతమ్. నువ్వు నన్ను కొట్టడం ఎలా మానవో నేను అరవడం కూడా మానను అని చెప్పి బేబీ ఆంటీ అంకుల్ మిమ్మల్ని పిలుస్తున్నారు లంచ్కి, త్వరగా ఫ్రెష్ అయ్యి రెడీ అవ్వు అనింది సమీర. లంచ్ చేయడానికి ఫ్రెష్ అయితే చాలు కదా బేబీ, రెడీ అవ్వడం ఎందుకు అనింది మేఘా. అందుకు సమీర నవ్వుతూ లంచ్లోనే నీకు పెళ్లి చూపులు కాబట్టి అనింది. వాట్ అంటూ గౌతమ్ వంక చూసింది మేఘా. గౌతమ్ అవునని కళ్ళతో చెప్పి త్వరగా రెడీ అవ్వు బంగారం, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, ఇప్పటికే లేట్ అయ్యింది అని గౌతమ్ చెప్పి వెళ్ళాడు. సరే బేబీ 10 నిమిషాలు వచ్చేస్తాను అని సమీని పంపించి డోర్ వేసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది మేఘా. గౌతమ్ కిందకు వచ్చి ఇంకా వెళ్దామా అని అన్నాడు. మేఘా ఇంకా రాలేదు గౌతమ్ అన్నారు మహేంద్ర గారు. వచ్చేసా డాడ్ అంటూ మేఘా వస్తుంటే అందరూ అలా చూస్తుండిపోయారు. బ్లూ కలర్ ఫుల్ హ్యాండ్స్ లాంగ్ ఫ్రాక్లో వైట్ కలర్ చున్నీని వన్ సైడ్ వేసుకొని హెయిర్కి చిన్న క్లిప్ పెట్టి మిగిలిన హెయిర్ని లీవ్ చేసేసి చిన్న స్టిక్కర్ దాని కింద కుంకుమ పెట్టి కళ్ళకు కాట పెట్టుకొని సింపుల్గా చాలా అందంగా ఉంది మేఘా. కిందకు వచ్చి డ్రెస్ ఓకేనా, బాగుందా అని అందరినీ చూస్తూ అడిగింది మేఘా. సమీ నవ్య వెళ్ళి గట్టిగా హక్ చేసుకొని సూపర్గా ఉన్నావు బేబీ అని ఒకేసారి అన్నారు. అచ్చు బుట్ట బొమ్మలా ఉన్నావన్నాడు కిషోర్ మేఘాని చూసి. రాజేష్ మేఘాని సైడ్ హక్ చేసుకొని మా మేఘ ఎప్పుడు బంగారు బొమ్మలానే ఉంటుంది అన్నాడు. రమ్య హక్ చేసుకొని బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి ఇంత బాగున్నావు డార్లింగ్ అని బావ పెళ్లి చూపుల్లో నీకు ఫ్లాట్ అంతే అనింది నవ్వుతూ. మహేంద్ర గారు మేఘాను తన ముక్కలా ముద్దు పెట్టి మా అమ్మలా ఉన్నావన్నారు. ఏమైంది మా అలా చూస్తున్నావు అనింది మేఘా సుమా గారిని చేసి. సుమా గారు మేఘాకి తన చేతులతో దిష్టి తీసి చెంపపై ముద్దు పెట్టుకునింది. సుమా గారు నీకు పిల్లలు పుట్టినా కూడా నువ్వు నాకు చిన్న పిల్లలాగే కనిపిస్తావు మేఘా అనింది. వెంటనే మేఘా సుమా గారిని హక్ చేసుకొని లవ్ యూ మా అనింది. లవ్ యూ టూ బంగారం అని మేఘాకి ముద్దు పెట్టాడు సుమా గారు. ఇంకా పదండి అని మేఘాని తీసుకువెళ్ళాడు గౌతమ్. మేఘా వెనక్కి తిరిగి కిషోర్ని నవ్యని చూసి మీ ప్రేమ మాకు తెలుసులే, మీరు రండి ప్రేమ పక్షులు అని వెక్కిరియడంతో అందరూ వాళ్ళని చూసి నవ్వుతూ వెళ్ళారు. కిషోర్ నవ్య ఒకరిని ఒకరు చూసుకొని నవ్వుకున్నారు. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.
మీకు స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. డైలీ ఎపిసోడ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.